ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి తీసుకున్న పుదీనాకు, కొత్తిమీరకు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి తీసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. నేను ఈ వంకాయ కర్రీ చేయడానికి 1/2 కిలో వంకాయల వరకు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా కింది వరకు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోండి. నేను వంకాయ ఫ్రై అని చెప్పాను కాబట్టి నీళ్ళు అస్సలు వాడలేను. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చివరిలో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు, మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతే, వేడి వేడిగా వంకాయ ఫ్రై కర్రీ రెడీ. ఈ కర్రీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.